శుభోదయం. విశ్వభారతీయం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. ఈరోజు చిన్న కథతో మనం ప్రారంభిద్దాం. ఒక ముసలావిడ ప్రతిరోజు గుడి ముందు భిక్షమడుగుతూ ఉండేది. ఒకరోజు ఆ గుడిలో నుంచి ఒక సాధువు గారు ఆ ముసలావిడను ఇలా అడిగారు, మీరు మంచి కుటుంబానికి చెందినవారు, మీ కొడుకు చాలా మంచివాడు కదా, మరి ఈరోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు? అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానమిచ్చింది, బాబు, మీకు తెలుసు కదా, నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు. నా భర్త చనిపోయాడు. నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బిచ్చి వెళ్ళాడు. ఆ డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది. నేను కూడా ముసలిదాన్ని కాబట్టి కష్టం చేసి డబ్బును సంపాదించలేను. అందుకే గుడి ముందు ఇలా భిక్షం అడుగుతున్నాను. అప్పుడు ఆ సాధువు ఇలా అడిగాడు, మీ కొడుకు మీకోసం డబ్బు పంపించడం లేదా? నా కొడుకు ప్రతీ నెల నా కోసం ఒక రంగు కాగితాన్ని పంపిస్తాడు. నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకొని నా కొడుకు జ్ఞాపకార్థం గోడకు అంటిస్తాను. సాధువు ఆమె ఇంటికి వెళ్ళి చూడాలని నిర్ణయించుకొని మరుసటి రోజు ఇంటి లోపల ఉన్న గోడను చూసి ఆశ్చర్యపోతారు. ఆ గోడకు 8 చెక్కులు అతికించి ఉంటాయి. ఒక్కొక్క చెక్ విలువ 50,000 రూపాయలు. ముసలావిడకు చదువు రాదు. అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద ఉందో ఆమెకు తెలియదు అని సాధువు అర్థం చేసుకొని ఆ ముసలావిడకు వాటి విలువను గురించి వివరిస్తారు. ఈ కథ చిత్రంగా అనిపించవచ్చు, కానీ మనం కూడా ఈ కథలో ఉన్న ముసలావిడ లాంటి వాళ్ళమే. మన దగ్గర కూడా భగవద్గీత గ్రంథం ఉంది, కానీ భగవద్గీత ఎంత విలువైన సంపదో మనకు అర్థం అవ్వలేదు. భగవద్గీత విలువ తెలిసి ఉంటే మనం దానిని ప్రతిరోజు చదివి భగవద్గీత ప్రకారమే జీవితం గడిపి ఉండేవాళ్ళం. మనం కూడా ఆ ముసలావిడలాగానే భగవద్గీతను అప్పుడప్పుడు ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంట్లో పైన అల్మరాలో భద్రంగా పెడుతున్నాం. ఈ ప్రపంచం మొత్తం ఒక్క భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది. కానీ మనం మన సంస్కృతిని విడిచిపెట్టి విదేశీ ముసుగు బారిన పడుతున్నాం. సనాతన ధర్మం భూమిపై అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న గ్రంథం భగవద్గీత. చదవడానికి మరియు వినడానికి ఎంతో అందమైన శృతి మనోహరంగా ఉన్న గ్రంథం భగవద్గీత. ఈ ఆధునిక సాంకేతిక కాలంలో సైంటిస్టులు కనుక్కుంటున్న ఎన్నో కొత్త విషయాలను ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే తెలియజేసిన అద్భుతమైన గ్రంథం భగవద్గీత. ఎన్నో వ్యాధులకు మందు మహాభారత భగవద్గీతలలో ఉన్నాయి. దేవుడు లేడు అని నమ్మే ఎంతోమంది నాస్తికులను సైతం గొప్ప గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం పవిత్ర భగవద్గీత. గొప్ప గొప్ప సైంటిస్టులను సైతం దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం భగవద్గీత. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది హృదయాలలో కంఠస్థం చేయబడిన గ్రంథం భగవద్గీత. ప్రపంచంలో ఎల్లప్పుడూ అత్యధికంగా పఠించబడుతున్న గ్రంథం భగవద్గీత. ఇంకా ఎన్నో గొప్ప ఘనతలు కలిగి ఉన్న గ్రంథం భగవద్గీత. దేవుడు మనందరికీ పవిత్ర రామాయణ మహాభారత భగవద్గీత చదివి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం నమో వాసుదేవాయ.